గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తునిలో మిస్ అయినటువంటి పాప జాహ్నవి కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. చనిపోయింది కదా కుక్క, ఆ కుక్క ఎలా చనిపోయింది, చనిపోవటానికి రీజన్ ఏంటి అని పోలీసులు తేల్చడానికి వెటర్నరీ డాక్టర్ల సాయంతో కుక్కకు సంబంధించిన శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందండి. కుక్క ఎలా చనిపోయిందంటే అనారోగ్యంతోనే చనిపోయింది. కుక్క చనిపోవడానికి రీజన్ సరిగా ఫుడ్ తీసుకోక, ఎండలో తిరిగి వాటర్ కూడా సరిగా తీసుకోక డీహైడ్రేషన్ అయిపోయి కుక్క చనిపోయింది అని ల్యాబ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తేల్చారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు తేల్చింది ఇదే, అనారోగ్యంతోనే చనిపోయింది. అంతకుముందు వరకు ఏం మాట్లాడుకున్నాం మనం, పాప మిస్ అయిపోయినప్పుడు ఆ కుక్క అనేది పాప పక్కనే ఉంది కాబట్టి పాపను ఎవరైనా కిడ్నాప్ చేసుకుని తీసుకుపోయేటప్పుడు పాపని విపరీతంగా కొట్టుండాలి, తల మీద దబా దబా బాదుండాలి, అందుకే తల మీద చిన్న చిన్న గాయాలు కూడా అయి ఉన్నాయి అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. లేదు, అక్కడ ఏమైనా క్రూర మృగాలు వచ్చుంటే పాపను తీసుకెళ్లేటప్పుడు ఆ క్రూర మృగాలతో ఈ కుక్క ఫైట్ చేసి ఉండొచ్చు, ఫైట్ చేసినప్పుడు ఆ క్రూర మృగానికి సంబంధించినటువంటి ఆ దాడికి సంబంధించినటువంటి దెబ్బలు కావచ్చు, ఈ కోణంలో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఏమైనా రిపోర్టు రావచ్చు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ల్యాబ్లో ఆ రకమైనటువంటి రిపోర్ట్ వస్తుందేమో అని చెప్పి ఒక అంచనా వేశారు. లేదంటే కనుక విషసర్పాల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద విషసర్పాలు ఏమైనా పాప మీద దాడి చేసే టైంలో కుక్క పక్కనే ఉంది కాబట్టి విషసర్పం ఏమైనా దాడి చేసిందా, ఆ దాడిలో ఆ కుక్కలోకి విషం ఏమైనా ఎక్కి 3-4 రోజులకు ఈ విధంగా చనిపోయిందా అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో అది కూడా లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో కుక్క లోపల ఎలాంటి విషం లేదని కూడా తేల్చేశారు. ఇంకా చాలామంది ఏం చెప్పారంటే నిజాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి కుక్క మీద విషప్రయోగం చేసి కావాలని చంపుంటారు. కొంతమంది కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేశారు, కొంతమంది ఈ కిడ్నాపర్సే విషప్రయోగం చేసి ఉంటారని చెప్పి ఇలా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్లో కుక్క మీద ఎలాంటి విషప్రయోగం చేయలేదు, కుక్క మీద ఎలాంటి జంతువులు దాడి చేయలేదు, కుక్క చనిపోయింది కేవలం అనారోగ్యంతోనే, సరిగా ఆహారము నీరు తీసుకోక డీహైడ్రేషన్ గురైపోయి వీక్ అయిపోయి చనిపోయింది అని ఈ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది. సో పోలీసులకి మళ్ళీ ఈ కేసుకు సంబంధించి కథ మొదటికి వచ్చిందండి. ఎందుకంటే ఈ రిపోర్ట్లోనైనా ఇప్పటివరకు ఎలాంటి ఆధారం దొరకలేదు కదా, ఎలాంటి క్లూ లభించలేదు కదా, ఏదైనా లభిస్తే దాని ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. మరి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వేచి చూశారు, కళ్ళు కాయలు కాసేలా వేచి చూసి ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఏమీ లేదు, వీక్నెస్ కారణంగానే బలహీన పడిపోయి ఆహారం లేక చనిపోయింది అని చెప్పారంటే పోలీసులకి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఎందుకంటే ఇప్పటివరకు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారో మనం చూసాం, ఎంతమంది ఆ తోటలో వెతికారో మనం చూసాం, ఎంతమంది ఆ తోట చివరన ఉన్నటువంటి ఫెన్సింగ్ దగ్గర కొండ భాగంలో వెతికారో మనం చూసాం, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరి ఈ పాప ఎట్లా మిస్ అయిపోయింది, ఏమైందో కూడా అర్థం కాక పోలీసులు అయితే ఏం చేయాలో ఇంకా పాల్పోవట్లా. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లోనే తెలుస్తుంది అనుకుంటే ఏమీ తెలియలా. చాలామంది క్షుద్ర పూజలు చేశారు, పాపను తీసుకెళ్ళిపోయారు, ఈ క్షుద్ర పూజలు కుక్క మీద కూడా చేశారు, అందుకే కుక్క చనిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు కదా, అవేమీ కాదు. సో పోలీసులు చాలా క్లియర్గా ఉన్నారు, ఏదైనా టెక్నికల్ ఎవిడెన్స్ వస్తేనే దాని ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎవిడెన్స్లో, ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా ఏమీ తేలలేదండి. ఏం చేయాలో అర్థం కావట్లా. పాప మిస్ అయిపోయి 20 రోజులు వస్తుంది, దగ్గర 20 రోజులు కావస్తుంది, కానీ ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క చిన్న క్లూ కూడా ఇప్పటి వరకు లభించలేదు. సో చూడాలి నెక్స్ట్ పోలీసులు ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఇంకా ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తారు. పాపం ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైతే నిజంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. తల్లి అయితే ఇక నీరసించి పడిపోయింది, ఆసుపత్రి పాలైంది, ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటోంది. కుటుంబ సభ్యులు తండ్రి కావచ్చు, నానమ్మ కావచ్చు, వీళ్ళు కూడా డీలా పడిపోయారు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాప, చాలా ఎప్పుడు సంతోషంగా ఆ చిన్న చెల్లెళ్ళతో ఆడుకుంటున్నటువంటి పాప, నాన్న నాన్న అంటూ నడుచుకుంటూ తోటలోకి వెళ్ళినటువంటి పాప కానరాకుండా ఎలా పోయింది. అసలు ఇంతమంది అధికార బృందానికి కూడా హోంమంత్రి అనిత గారు ఇచ్చారు, డీజీపీ, ఎస్పీలు వీళ్ళందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. వందల కొద్ది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్,
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఇప్పుడు కొత్తగా జ్యోతిష్యులు కూడా తయారైపోయారు. జ్యోతిష్యులు కూడా వచ్చి మీ పాప అక్కడుంది, మీ పాప జూలై సెప్టెంబర్లో ఇంటికి వస్తుంది, పాపని కిడ్నాపర్లే తీసుకెళ్ళిపోయారు, పాపకి ఏమీ కాలేదు, బతికే ఉంది. అంటే బతికి ఉంది అంటే చాలామంది సేఫ్గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అది అందరికీ అర్థమవుతోంది. పాప సేఫ్గా మునుపటి నవ్వు ఆ పాప ముఖంలో కనిపించాలి, తన తల్లి దగ్గరికి చేరాలి అని ప్రతి ఒక్కరూ, ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ ఇలా మూఢ విశ్వాసాలతో ఇళ్ళ దగ్గరికి వచ్చి పాప గురించి, పాప ఎక్కడుందో చెప్తాం, ఇక్కడ తుని నుంచి తూర్పు వైపున ఉంది, ఉత్తరం వైపున ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇలాంటివన్నీ చెప్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లా. ఇంకా వాళ్ళు ఆ హోప్తోనే ఉన్నారండి. పాప ఏదో ఒక రోజు వస్తుంది అన్న హోప్తోనే ఉన్నారు. పోలీసులు కూడా అదే భరోసా ఇస్తున్నారు. ఇంకా మళ్ళొక్కసారి అక్కడ సెర్చ్ చేయాలేమో అని ఆలోచన చేస్తున్నారు పోలీసులు. మళ్ళొక్కసారి కొండ 4 వైపులా, ఈ తోట 4 వైపులా, ఆ గడ్డి లోపల ఇంకొకసారి వెతికి మళ్ళీ ఒకసారి సీసీ కెమెరాలని మళ్ళీ పునః పరిశీలిద్దాం, ఇంకా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అన్న ఒక ఆశతో ఉన్నారు. ఎందుకంటే అన్ని కోణాల్లో చేసుకుంటూ వస్తున్నారు, ఇంతవరకు దొరకలేదు కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం అనే ఆలోచనతో పోలీసులు ఉన్నారు. సో చూద్దాం ఆఖరికి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం పాప మళ్ళీ సేఫ్గా తిరిగి రావాలి అని, అలా జరగాలని కోరుకుందాం.